ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనం. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను. దేవుడు ఎవరికి మేలు కలగజేస్తాడు అని అంటే ఫస్ట్గా కృతజ్ఞత కలిగి ఉన్న వారి ఎడల ఆయన మేలు చేస్తాడు. మీరు గమనిస్తే 106వ కీర్తన 10 నుండి 12 వచనాలలో ఇశ్రాయేలీయుల గురించి వ్రాయబడిన మాటలు. ఇశ్రాయేలీయులు అనగా దేవుని ప్రజలను దేవుడు ఐగుప్తు చేతిలో నుండి రక్షించాడు. వారి మార్గమునకు అడ్డం వచ్చిన ఎర్ర సముద్రంలో మార్గం సరళం చేసి వారిని అవతల ఒడ్డుకు పంపించాడు. వారి శత్రువులలో ఒక్కరైనను మిగలకుండా ఎర్ర సముద్రంలో ముంచివేశాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని నమ్మారు, నాట్యం చేశారు, స్తుతి కీర్తన కూడా పాడారు. మళ్ళా కొద్ది సమయంలోనే ఆ 13వ వచనంలో చూస్తే వెంటనే వారు ఆయన కార్యములను మరిచిపోయిరి అని కూడా 106వ కీర్తన 13వ వచనంలో వ్రాయబడి ఉన్నది. ఇలా మేలు పొందుతున్నారు, అలా మర్చిపోతున్నారు. చాలామంది జీవితాలలో దేవుడు ఎందుకు మేలు చేయడానికి ఆలోచిస్తున్నాడు అంటే ఇలా మేలు పొందుతున్నారు, అలా మర్చిపోతున్నారు. కృతజ్ఞత లేనటువంటి మనసు ఉండుట వల్ల. అందుకే వారు త్రాగాల్సిన నీరు కూడా దేవుడు ఇశ్రాయేలుకి చేదుగా చేసేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కృతజ్ఞత లేని మనసు ఉండుట వల్ల ఎప్పుడైతే మరలా దేవుని మాట వినటం ప్రారంభించారో ఆ మారా నీళ్లను మధురముగా మార్చాడు ఆయన. కనుక మనం మేలు పొందుకున్నప్పుడు వెంటనే దేవునిని కీర్తనాకారుడు అంటాడు కదా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకూడదు. మన ఆత్మతో మనం చెప్పుకోవాలి, ఎప్పుడూ కూడా దేవుడి కార్యాలను మర్చిపోవద్దు అని. దేవుడు ఎవరికి మేలు చేస్తాడు? మాట వినేవారికి దేవుడు మేలు చేస్తాడు. కీర్తన గ్రంథం 81వ కీర్తనలో 11 నుండి 13 వచనాలు ఉన్నాయి. ఆ మాటలలో ఏముంది అంటే దేవుని యొక్క మాట వినేవారు ఆయన చేసే కొన్ని విధములైన మేలులు. శత్రువులని మన కింద అణగదొక్కుతాడట. రెండోది, శ్రేష్టమైన గోధుమలతో పోషిస్తాడు, కొండ తేనెతో తృప్తిపరుస్తాడు. ఇవన్నీ దేవుని మాట వినేవారికి, దేవుని మార్గంలో నడిచేవారికి. కొండ తేనె అలాగే గోధుమలు అనేవి శ్రేష్టమైన ఆహారం. అంటే సమృద్ధి దీవుని మీకు ఇస్తాను అని చెప్పడానికి. ఈ ఉదయకాలమందు దేవుడు మీకు మేలు చేయాలి అంటే ఫస్ట్ మీరు కృతజ్ఞత కలిగిన వారై ఉండాలి. అంటే దేవుని మేలుని ఎప్పుడు మర్చిపోమాకండి. అనుదినము లేచిన మొదలుకొని పడుకునే వరకు మీరు లెక్క పెట్టండి, అసలు ఎన్ని ప్రమాదాలు తప్పించబడుతున్నాయి. అలాగే ఎంతగా దేవుడు మనకు కావలసిన గాలిని, ఆహారమును, కావలసినవన్నీ కూడా మన కుటుంబానికి ఇస్తున్నాడు. కనుక దేవునికి మనం థ్యాంక్స్ చెప్పవలసిన వారమై ఉన్నాం. రెండోది, ప్రతి విషయంలో కూడా దేవుని మాట వినేవారుగా ఉన్నట్లయితే దేవుడు సర్వసమృద్ధిని కలగజేస్తాడు అనే మాట మనం చూస్తున్నాం. దేవుని మాట వినకుండా మనం దేవుడికి ఏమర్పించినా కానీ కానుకలు ఇవ్వచ్చు, శ్రేష్టమైన బలులు ఇవ్వచ్చు, లేదా ఇంకేదైనా చేయవచ్చు. అది ప్రభువుకి ఇష్టం కాదు. ఫస్ట్ ఆయనకి బలుల కంటే, మీరిచ్చే కానుకల కంటే కూడా నా మాట వింటున్నారా, వింటలేదా, లోబడుతున్నారా, లోబడతలేదా ఆయన కోరుకునేది. ప్రియ దేవుని బిడ్డలారా, మూడోదిగా దేవుడు మేలు చేయాలి అంటే దేవుని మందిరానికి తప్పనిసరిగా రావాలి. దేవుని మందిరానికి రావాలి. అందుకే కీర్తన 65:4వ వచనంలో అక్కడ ఒక మాట ఉన్నది, ఆయన మందిరంలోని మేలుతో తృప్తి పొందుదుము అనంది. దేవుని మందిరానికి కంపల్సరీ రావాలి. దేవుని మందిరంలో క్షేమాభివృద్ధి ఉంది, దేవుని మందిరంలో దీవెన ఉంది, ఆశీర్వాదం ఉంది. కానీ కంపల్సరీ దేవుని మందిరానికి వస్తే, ఆ క్రమముగా వస్తే ఒక రోజున తప్పకుండా దీవించబడతాం. ఈరోజు నేను చాలామందిని చూస్తున్నా, గత కొన్ని సంవత్సరాలుగా క్రమము తప్పకుండా ఆదివారపు ఆరాధనకు వస్తూ ఉన్న వారిని, నిజంగా వారు వచ్చినప్పుడు చాలా పేదలు నిరుపేదలుగా
వచ్చిన వారు ఉన్నారు. వారు క్రమముగా మందిరానికి వచ్చుడు ద్వారా ఈరోజు నిజంగా దేవుడు వారి కుటుంబాలని ఎంతగా దీవించాడు అంటే, వారు మన సంఘ సభ్యులు. వాళ్ళ క్రమాన్ని బట్టి వారు కలిగిన మేలును బట్టి, దేవుణ్ణి స్తుతించిన విధానాన్ని బట్టి, వారు దేవుని మాట వినే విధానాన్ని బట్టి ఈరోజు దేవుడు అంచెలంచెలుగా వారిని దీవించినటువంటి మరి కుటుంబాలు ఉన్నాయి. 4వదిగా యథార్థంగా ప్రవర్తించాలి. బైబిల్లో ఉంది, యథార్థముగా ఉండు వారికి ఏ మేలు చేయక మానడు అనుంది. యథార్థంగా కరెక్ట్గా గనక ఉన్నట్లయితే మనకి అన్నీ సమకూడి జరుగుతాయట. ఆయన ప్రేమించే వారికి అన్నీ సమకూర్చి జరుగుతారు. కనుక దేవుడు ఎవరికి మేలు చేస్తాడు అంటే, నెంబర్ 1 కృతజ్ఞత కలిగిన భావం కలిగిన వారు. 2వది దేవుని మాట వినేవారు. 3వది దేవుని మందిరానికి క్రమముగా వచ్చేవారు. 4వది యథార్థముగా ఉండేవారు. దేవుడు వాళ్ళని ఎప్పుడు ఆ కుటుంబాలని విడిచిపెట్టడు. కీర్తనాకారుడు వ్రాస్తాడు కదా, వారి పిల్లల విడిచిపెట్టుడు కానీ భిక్షమెత్తుడు కానీ నేను చూచి ఉండలేదు, దేవుడు తలగా నిలబెడతాడు. ఈ ఉదయకాలమందు ఈ 4 విషయాలని మీరు కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ పిల్లల్ని తరతరాలకు అనేక మందికి దీవెనకరముగా ఆశీర్వదకరముగా చేయునుగాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మీ కొందనాలు. ఈ ఉదయకాలమందు దేవుడు ఎవరికి మేలు చేస్తాడు అన్న మాట మీద నాతో, మాతో, మా అందరితో మాట్లాడిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీ సన్నిధికి వచ్చేవాడిని కానీ, యథార్థంగా ఉండేవాడిని కానీ, మీ మాట వినేవాడిని కానీ, మీరు చేసిన మేలులన్నీ కూడా మేము గుండెల్లో తలపోసుకుంటూ అనేకులకి సమాజంలో ప్రభువా అయ్యా మీ కొందనాలు, మీ యొక్క మేలుని ప్రకటించినప్పుడు వాళ్ళకి మేలు చేస్తారు అని చెప్పింది దేవుడివి. ఈరోజు ఏ కుటుంబాలలో మేలు ప్రభువా లోటుగా ఉన్నదో ఒక్కసారి ఉదయకాలం ముందు వారి కుటుంబాలను దర్శించండి, వాళ్ళ కుటుంబాలను ఆశీర్వదించండి. మీ మెండైన ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఏ సంబంధమైన పరసంబంధమైన ఆశీర్వాదాలు మీ బిడలకి ఈ ఉదయకాలం ముందు దయచేయండి. వారి కుటుంబాలలో ఏది అవసరతగా ఉందో ప్రభువా ఎరిగిన దేవుడివి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప దీవెనతో నింపమని, అలాగే ఈరోజు పెళ్లి రోజులు, అలాగే పుట్టిన రోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని ప్రభువా ఇలాంటి సంవత్సరాలు అనేకమైనవి వారు చేసుకోవడానికి కృప దయచేసి ఆ మంచి ఆయుష్, మంచి ఆరోగ్యాలతో వారిని నింపమని, ఈ దినమంతా వారికి, వారి కుటుంబాలకి మీరు తోడుగా ఉండమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా